ఒకప్పుడు ఎక్కడో జీసస్ నేనని విన్నా వెస్ట్రన్ కంట్రీస్, ఇప్పుడు ఎవరు తెలుగులో కూడా ఇప్పుడు వచ్చేసరి ఏమని చెప్పిన, నేనే క్రీస్తు. పలువురిని మోసపరుస్తారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకమైన అబద్ధాలు చెప్పే వాళ్ళు వస్తారు. ఆ అబద్ధాలు ఎంత ఎత్తుకెదుగుతారంటే నేనే క్రీస్తు అని చెప్పుకుంటారు. ఇవి దేనికి గుర్తు ప్రభువా అంటే, నేను వస్తున్నానడానికి గుర్తు. ఎప్పుడూ లేనంతగా ప్రవక్తలు పెరిగిపోతున్నారు, ఎప్పుడూ లేనంతగా అబద్ధ బోధలు పెరిగిపోతున్నారు, ఎప్పుడూ లేనంతగా ఇలాంటి దుర్మార్గమైన బోధలు పెరిగిపోతున్నాయి, ఎప్పుడూ లేనంతగా యేసుప్రభు పేరు అడ్డు పెట్టుకుని, మళ్ళీ చెప్తాను, యేసుప్రభు పేరు అడ్డు పెట్టుకుని అవాల వ్యాపారాలు చేస్తారు. ఎప్పుడూ లేనంతగా నడుతున్నారు. మన జనరేషన్లో పెరిగిపోయింది. ఇవి దేన్ని ఎదుర్కోవడానికి తయారవుతున్నాయి? ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది బోధకులు, ఎంతమంది అబద్ధికులు, ఎంతమంది యేసుప్రభు అని చెప్పుకుంటున్న ఆడోళ్ళు, మొగోళ్ళు నడుతున్నాను. అటు రష్యాలో కానీ, ఇటు అమెరికాలో కానీ, ఇటు బ్రిటన్లో కానీ, ఎటువైపు చూసినా యేసుప్రభు పేరు చెప్పుకుని బతికేసే అనేక మంది నేనే జీసస్ చెప్పుకునే వాళ్ళు జపాన్లో కానీ, కొరియాలో కానీ, ఎక్కడెక్కడో రకరకాల జీసస్ నీ జనరేషన్లో ఎక్కువైపోతే ఇవి దేనికి గుర్తు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, నా రాకడకు గుర్తు.